పడిపోయింది. కొన్ని బతుకులు శిథిలమయ్యాయి. మరికొన్ని చెట్టుకొకటి పుట్టకొకటిగా చెల్లాచెదరయ్యాయి. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆపన్నహస్తం అందించటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. తెగిన గాలిపటంలా మారిన బతుకులకు ఎంతో కొంత అండగా నిలవడమే వారికిచ్చే మనోధైర్యం. వరద గాయానికి మంచి మనసుతో మందు వేయడమే మానవతా దృక్పథం. ప్రజల్లో ఈ దిశగా ప్రేరణ కలిగించేందుకు స్వరరాగ సందేశమిచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్. కదులుదాం, చెదిరిన బతుకులు నిలబెడదాం అంటూ మానవతా మూర్తులకు గళమెత్తి మొక్కారు. కదులుదాం కదులుదాం కరుణంటూ లేని ఆ గంగమ్మ సుడిలోన చెదిరిన చితికిన మనవారి కోసం కదులుదాం కదులుదాం అలిగిందో ఏమో ఆలకనంద అడుగుల్లో నలుగుతూ నరకమే చూశారు పాపం. కాలానికి తలదించి ప్రాణాలను పణమిచ్చి దైవానికి బలి అయినది జనసంద్రం. కన్నీళ్లను దిగమింగి కష్టానికి ఎదురీది తమ వారిని కోల్పోయిన పెను శోకం. వారికి మనవారికి ధైర్యమై స్థైర్యమై కదులుదా. అమ్మను కోల్పోయిన బిడ్డ ఒక పక్క, కొడుకును కోల్పోయిన నాన్న ఒక చోట, అన్నకు కనిపించని చెల్లి ఏ చోట, అక్క పిలుపు వినపడదేమో ఈ పూట, మందాకిని మనసు మరిగిపోయిందేమో, ఎందాకైనా ఎగరాలనుకుందేమో, ఎగిసి పడుతూ ఎదురు పడిన జనుల బ్రతుకు మింగేస్తూ ముందుకు సాగిన జల ప్రళయాన్ని ఎదిరించలేని మన వారి కోసం కదులుదాం కదులుదాం. అమ్మ గంగమ్మ తల్లి అని మొక్కారే, అయ్యా ఓ జంగమయ్యా అని కొలిచారే, కేదారునాథు దర్శనం పుణ్యమన్నారే, కైలాసనాథ ఆగ్రహం చవి చూశారే, హిమాలయాలు వళ్ళు పిరుచుకున్నాయేమో, హిమాని నదములే విడుదల కోరాయేమో, ఉరకలిడుతూ బురద వరద పరుగులెడుతూ బీభత్సం సృష్టించిన విలయములోనే విలవిలలాడుతున్న మన వారి కోసం కదులుదాం కదులుదాం. అడవులలోనే అనాథలై రోధించారే, నదుల ఎదలలోన మృత్యు తాండవమేమో, గిరుల జడలు విదిలించిన విలయము ఏమో, అడుగడుగున నరకమై అణువణువున తునకలై, ప్రకృతమ్మ వికృతాన బతకలేక చావలేక మిగిలి ఉన్న మన వారి కోసం కదులుదాం కదులుదాం. కడచూపుకు దక్కకుండా పోయారే,
అనాథలుగా అంత్యక్రియలకే మిగిలారే. మిగిలి ఉన్న వారి జాడే తెలియదులే, తెలిసే వరకు వేదనలే తీరవులే. హక్కున చేర్చేటి హృదయమే కావాలి, ఆదుకునే చేతులు ముందుకు రావాలి. అయిన వారు చెంతలేక ఉన్న భాష చేత కాక ఆకలంటూ దప్పికంటూ రేయి పగలు అలమటిస్తూ ఎదురు చూసు మన వారి కోసం. కదులుదాం 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 కదులుదాం, కరుణంటూ లేని ఆ గంగమ్మ సుడిలోన చెదిరిన చితికిన మనవారి కోసం. కదులుదాం కదులుదాం, ధైర్యమై స్థైర్యమై కదులుదాం.